బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. ఎన్నికల హామీల అమలు, ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ అసెంబ్లీని ముట్టడించేందుకు వచ్చిన బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. అసెంబ్లీ గేటు దగ్గర భారీగా మోహరించిన పోలీసులు ముట్టడికి వచ్చిన బీజేపీ నాయకులను ఒక్కొక్కరిగా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. బీజేపీ అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. ఎన్నికల హామీల అమలు, ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ అసెంబ్లీని ముట్టడించేందుకు వచ్చిన బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. అసెంబ్లీ గేటు దగ్గర భారీగా మోహరించిన పోలీసులు ముట్టడికి వచ్చిన బీజేపీ నాయకులను ఒక్కొక్కరిగా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విశాల్, చెప్పండి, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఉద్రిక్తతలు సద్దుమణిగాయా? రైట్ హరీష్, బీజేపీ ఇచ్చిన పిలుపుతో అసెంబ్లీ గేట్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా 6 గ్యారెంటీలను అమలు చేయాలి, అదేవిధంగా ఎన్నికల హామీలను అమలు చేయాలి. వీటితో పాటు ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ బీజేపీ నాయకులు ఈరోజు అసెంబ్లీ ముట్టడి పిలిపించారు. ప్రస్తుతం మనం అసెంబ్లీ గేట్ దగ్గర కూడా చూసుకోవచ్చు. బీజేపీ నాయకులు ఒక్కొక్కరిగా వచ్చి ఇక్కడ నిరసనలు తెలిపే ప్రయత్నం చేస్తుండడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఇక ఒక్కసారిగా బీజేపీ నాయకులు ఒకేసారి వస్తారని కూడా భావించినప్పటికీ ఒక వ్యూహం ప్రకారం బీజేపీ నాయకులు అసెంబ్లీ ముట్టడికి వస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల హామీలను అమలు చేయాలనే డిమాండ్ తోటి బీజేపీ నాయకులు ఈ ముట్టడికి పిలుపునిచ్చారు. ఇక బీజేపీ నాయకులు ఇచ్చిన ముట్టడి పిలుపుతోటి అసెంబ్లీ గేట్ దగ్గర ఈరోజు ఉదయం నుంచి కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అంటే సాధారణంగా నిరసనలు ఏమైనా ఉంటే ఒకేసారి వస్తుంటారు, కానీ ఈసారి బీజేపీ నాయకులు వ్యూహం ప్రకారం విడతల వారీగా వచ్చి ఒక అటెన్షన్ డైవర్ట్ చేయాలి, లేదా ఈ ప్రజల సమస్యలను మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ప్రయత్నంతో బీజేపీ నాయకులు ఒక్కొక్కరిగా ఇక్కడికి వస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఈరోజు ఉదయం నుంచి కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికల హామీలను అమలు చేయాలి, అదేవిధంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపాలనే ఉద్దేశంతో బీజేపీ నాయకులు ఈరోజు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. అయితే విడతల వారీగా బీజేపీ నాయకులు వస్తుండడంతో అసెంబ్లీ గేట్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులే కొనసాగుతున్నాయి. ఇక అసెంబ్లీ కొనసాగుతున్న సమయంలో ఒకవైపు ట్రాఫిక్ రద్దీ, అంటే యథావిధిగా వాళ్ళ పనులకు వెళ్లే వారితోటి ఇక్కడ రద్దీగా ఉంటుంది. దీంతో ఈ నిరసనలు ఉండడంతో కొంత ట్రాఫిక్ జామ్ అనేది కూడా ఈ అసెంబ్లీ రూట్లో ట్రాఫిక్ జామ్ అనేది కూడా ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈరోజు అసెంబ్లీ ఒకవైపు కొనసాగుతున్న సమయంలో బీజేపీ నాయకులు నిరసన తెలుపుతుండడం అనేది కొంత ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులకి, అదేవిధంగా పోలీసులకి వాళ్ళ మీద తోపులాట కూడా జరుగుతుంది. వాళ్ళని ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా ఒకసారి వాళ్ళ మాటలో తెలుసుకున్నాం. ఈ 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే బిడ్డ నీకు రాబోయే రోజుల్లో కోరిగడతాం, నువ్వు తులం బంగారం ఇస్తా అని చెప్పి మాట తప్పే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదు. 6 గ్యారెంటీలతో పాటు మొత్తం 13 సంక్షేమ పథకాలను అమలు చేయాల్సింది, కానీ ప్రభుత్వం బడ్జెట్లో కూడా తగిన కేటాయింపులు చేయలేదు. ముఖ్యంగా ఈ ఎన్నికల హామీలను అమలు చేయలేదు కాబట్టి తాము ఈ నిరసనలకి పాల్పడుతున్నామని కూడా బీజేపీ నాయకులు చెప్తున్నారు. హరీష్. ఓకే రైట్, థ్యాంక్ యూ విశాల్.
Congress!